తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రా కూల్చివేతల దారుణాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా చర్యల్లో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అంటూ జరుగుతోందని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మూసీ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఇక ఇదే విషయంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ హై రైజర్ బిల్డింగ్ అయితే కడుతున్న చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. బిల్డింగ్ ఏదైతే ఉందో ఆదిత్య వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ ని మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాను ఏదైతే చెప్పినారో మూసీ బ్యూటిఫికేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రణాళిక గతంలోని కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. దాన్ని సుధీరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ఒక దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా రాజకీయం చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైడ్రా పనిచేస్తుంది, అవసరం లేకపోతే హైడ్రా పనిచేయదు. మొన్న మనకు హిమాయసాగర్ గేట్ ఎత్తిన తర్వాత నీళ్ళు వస్తే గండిపేట హిమాయసాగర్ లిఫ్ట్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఆదిత్య వల్లది ఏ విధంగా మునిగిపోయింది మొత్తం అనేది రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఎక్కడన్నా బఫర్లో ఇల్లు కడితే చిన్న రూమ్ వేస్తే బఫర్లో ఇమీడియట్ గా హైడ్రా వాళ్ళు వచ్చి కనికరం లేకుండా మనం షేర్లింగంపల్లిలో చూస్తున్నాం, అట్లాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కనీసం పేదవాడు వాడి ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చుకుంటామన్నా కూడా దౌర్జన్యంగా ఏ విధంగా తీసేశారు హైడ్రా వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు ఏడుస్తూ బుక్స్ తీసుకుంటా మనం కూడా కనికరం లేకుండా లాగి పడిచిన సందర్భం చూస్తున్నాం. మరి ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు హైడ్రాకి ఇక్కడ కనిపించట్లేదు? మొన్ననే ఒక పేపర్లో చూశాను, ఈ ఆదిత్య వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఏమనంటే హైడ్రా వాళ్ళకు అసలు అధికారమే లేదు, హైడ్రా ఎవరు మా దగ్గరికి రావడానికి, హైడ్రా ఎవరు మేము బఫర్లో ఉన్నాము లేకపోతే ఎఫ్టీఏలో ఉన్నామని స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళెవరు? ఈరోజు మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆదిత్య వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ ని మూసీని బ్యూటిఫికేషన్ చేస్తానే హైడ్రా ఫర్ పూర్ అంటే పేదవాళ్ళ కోసమే హైడ్రా పెట్టినట్టున్నది. పేదవాళ్ళేమో అక్రమ కట్టడాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి, గొప్ప వాళ్ళ అక్రమ కట్టడాలు కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ దగ్గర పోయి హైడ్రా రూల్ ప్రకారం అంటే చెప్పి చాలా ఇళ్లను కూల్ చేస్తుంది. కానీ పెద్ద పెద్ద కట్టడాలు మాత్రం వాటి జోలికి కూడా పోకుండా దరిద్రాపులో కూడా పోకుండా సేమ్ టైం ఆ ప్రాజెక్టు ఓనర్స్ ధైర్యంగా హైడ్రా ఎవరు మా దగ్గరికి వస్తారు, హైడ్రా మా ప్రెమిసెస్కి ఎందుకు వస్తారని చెప్పి ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కావున గండిపేట నుంచి నాగోల్ వరకు ఎక్కడైతే మూసీ కట్టడం మీద ఉన్నాయో అన్ని తొలగించాలి, మరి బఫర్ జోన్లో ఉన్నాయని తొలగించాలి, రేపు మూసీ ప్రక్షాళనకు మార్గం సుగమనం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఏది కూడా తొలగించకుండా మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మరు మిమ్మల్ని. ఎందుకంటే ఫస్ట్ అవన్నీ తొలగిస్తేనే మూసీ ప్రక్షాళనకు ఏర్పాటు అవుతుంది. ఏది అక్రమ కట్టడాల్లో కొన్ని చాలా మంది తెలియక ఎంతో మంది అమాయకులు కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కులగొడతాం మార్కింగ్ చేసింది, ఆల్రెడీ రెడ్ మార్కింగ్ చేసి వాళ్ళని కూడగొడతాం రెడీగా ఉన్నారు. కానీ పెద్ద కట్టడాలు మాత్రం జోలికి కనీసం దరిదాపులో కూడా పోవడం వల్ల ఈ ద్వంద్వ నీతి, ఈ ద్వంద్వ పరిణామాలను చూస్తుంటాయి. మూసీ హైడ్రా అనే ప్రాజెక్టు కేవలం పేదవాళ్ళ కోసమే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉంటే దయచేసి ఇటువంటి ద్వంద్వ నీతిని ఆపండి అని చెప్పేసి సందర్భంగా మనం